అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలో రాకపోకలకు గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. 2 రోజుల క్రితం ఈ రోడ్డు మార్గం గుండా వాహనం కదలకపోవడంతో నిండు గర్భిణి పొంగి బుజ్జికి డోలీనే దిక్కైంది. ఏదోలా ఆ రోజు గండం గడిచిందనుకునేసరికి ఈ రోజు కొండతాంబిలి సాయి ఘాట్ రోడ్డులో పచ్చి బాలింతరాలు అపసోపాలు పడుతూ నడవాల్సి వచ్చింది. ఈ నెల 14న నిండు గర్భిణి బుజ్జి నడుచుకుంటూనే వైవపట్నం, అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే తిరిగి తన గ్రామం చేరడానికి కొత్తగా నిర్మించిన ఘాట్ రోడ్డు సహకరించలేదు. ఎత్తుపల్లాలను సమం చేయకపోవడంతో ఈ రోడ్డు మీద కనీసం ద్విచక్ర వాహనం కూడా కదలని పరిస్థితి ఉంది. దీంతో బుజ్జి డోలీలోనే తన ఇంటికి చేరుకోగలిగింది. ఈరోజు పరిస్థితి మరింత అధ్వానమైంది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆడ శిశువును ప్రసవించిన కొండతాంబిలి సాయిని తిరిగి తన లోసింగి గ్రామానికి అంబులెన్సులో పంపాలని డాక్టర్లు ఆదేశించారు. సరేనని బయలుదేరారు. దారి మధ్యలోనే ఎత్తైన రోడ్డును ఎక్కలేక అంబులెన్స్ ఆగిపోయింది. ఇక చేసేది లేక పురుటి నొప్పులతోనే సాయి చంటి బిడ్డను ఎత్తుకుని నెమ్మదిగా కొండ ఎక్కుతూ తన స్వగ్రామానికి చేరుకుంది. ప్రభుత్వం 2,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇటీవలే ఈ రోడ్డును నిర్మించింది. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఘాటీని తగ్గించకుండా రోడ్డు వేసినట్టు చూపించి బిల్లులు కొట్టేశారు. ఇప్పటికైనా రోడ్డును అంబులెన్స్ వెళ్లేటట్టుగా నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.